ఉమామహేశ్వరి విగ్రహాన్ని మనము ప్రతిష్టాపన చేసుకున్నాము. చాలా సంతోషము. అసలు కారణము ఈ గుడి స్థాపన కారణం రెడ్డి గారు. ఆయన అమ్మ భక్తుడు, మా అమ్మ కూడా అమ్మ భక్తి కుటుంబం చేసిండు. ఒకరోజు ఏమైందంటే యాదగుంది గుడ్డ మీద ఇట్లా దర్శనం కోసం వస్తే పబ్లిక్ చాలా మంది ఉన్నారు. అంటే అందరినీ కోరుకోవడం కష్టం అని చెప్పి మీరు ఒక రాడి పడతారని చెప్పి పెట్టమని అడుగుతుంటే తెలియదు. అందరం వస్తే మీరు లోపలికి వస్తే మీరు రామని చెప్పి ఒకటి మాట అనడం జరిగింది. ఆ సందర్భంగా ఏదో కొద్దిగా మాకు అంతరాన్ని ఏర్పడింది. అప్పుడే ఆయన నిశ్చయించుకున్నాడు ఇట్లా కూడా కంపల్సరీ మన నామస్థాపన బాగుంటుంది, అక్కడనే మనం మొక్కవచ్చు, దూరం వచ్చిన అవసరం లేదని చెప్పి ఒక నిశ్చయానికి వచ్చిండు. ఆ సందర్భంగా ఇక్కడ స్థాపన చేసుకున్నాము. అదేవిధంగా ఈరోజు వాస్తవానికి ఏంటంటే పబ్లిక్ చాలా మంది వర్షాకాలం కొంత రాలేదు. మేము తప్పకుండా ఏంటంటే ఏ కార్యక్రమం చేసినా కానీ మా మనసులో మాత్రం మా మధ్య కంపల్సరీ ఉంటుంది. తప్పకుండా అమ్మ ఆశీర్వాదాలు ఊరిని అన్ని విధాలుగా మంచిగా చేయాలని కోరుకుంటూ నమస్కారం. శివయ్య స్వామి ఆజ్ఞ ప్రకారంగానే మనం మాట్లాడుతున్నాము. ఇది ఇక్కడ ఏమి జరిగింది స్వామి గారి అనుగ్రహం ప్రకారమే అందరూ నడుచుకోవాలి. మాంసం తినకుండా అమ్మగారి ఆశీర్వాదం తీసుకొని నిన్న 11 వృత్తాలు వేయాలని అందరికీ కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. శివయ్య స్వామి గారికి, అదేవిధంగా ఆ పితృ సమానమైన ఉన్నత తెలంగాణ పోలీస్ ఆఫీస్ కార్పొరేషన్ చైర్మన్ గారికి, వివిధ గ్రామాల్లో వచ్చిన మా ముఖ్య మిత్రులు, నాయకులు, ఈ ట్రస్ట్ నుండి వచ్చిన స్వాములకు, మరి వివిధ ఆ గ్రామస్తులందరికీ, అదేవిధంగా ముఖ్యంగా ఈ గుడి పునర్నిర్మాణానికి కారకులైన పెద్దలు పచ్చరమణి గారికి, అదేవిధంగా పిల్లమ్మలకు ఈ దాదాపు 2 నెలలు కూడా కష్టపడుతున్నారు. మాంకప్ప శేఖర్ వాళ్ళు దాదాపు చెప్పకపోతే దాదాపు 10 మంది కూడా కష్టపడే 2 నెలలు. అదేవిధంగా రాము కూడా స్టేజ్గా విగ్రహ ప్రతిష్టాపన కూడా ముందుకు అందరికీ ఈ మాంకేశ్వర మాత తరఫున ప్రత్యేక పిల్లలు తెలియజేస్తూ, మరి అంటే శివయ్య ఆజ్ఞ మేరకు మేము చెప్తున్నాము. నేను అయ్యగారు ఏదంటే కొంత మున్పటి మా గురునాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యే దాదాపు 45 సంవత్సరాలు గుడిదాకాలు ఉన్నాము. ఆ రాజకీయంలో ఉండడం వల్ల కొంత మేము అంటే మేము కూడా దాదాపు పూజలు పురస్కారాలు అంటే చాలా మా ఇంట్లో కూడా కొట్టాలంటే ఎప్పుడు ఇదే పూజలు అంటున్నాం. ఆ రకంగా ఉంటాము. మత మాంసాలలో చాలా దాంట్లో ఉండేది ఏంటంటే సొసైటీ రాజకీయంలో తినడం వల్ల వాళ్ళ సొసైటీలో ఉంటున్నాం తప్ప ప్రేరేపణ వాళ్ళ ప్రేరేపణ అతను పేరు అటువంటి మేము కూడా ఏమంటే కూడా సత్యాసన మేము 7వ గ్రామంలో అభివృద్ధి పథకాన్ని ఏమైనా పార్టీ ఇదే గ్రామ అభివృద్ధి ప్రతి దాంట్లో ముందు ఉన్నాం. ఎందుకు వస్తుందంటే ఒకసారి నాకు అంటే ఇదే వేదికమైన చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు ఈ గ్రామంలో అమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి శివయ్య నాయన గారికి మరియు మా రాజకీయ గురువర్యులు గురునాథ్ రెడ్డి గారికి నా యొక్క పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి మాణికేశ్వర మాత భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా భక్తులతో మనం చేసేది ఏంటంటే అమ్మ యొక్క లక్ష్యం అహింసా మార్గంతో నడుస్తూ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఎలాంటి కీడు చేయకుండా చేతనైతే మనం అంతగా సాయం చేస్తూ నష్టం కలిగించకుండా మన జీవితాన్ని గడపాలి. అదేవిధంగా అమ్మవారిని ప్రార్థించాలి అంటే మీకు ఒక సమయం అంటూ కేటాయించుకునే అవసరం లేదు. మీరు ఇంట్లో పని చేసుకుంటూ కూడా సమయం దొరికిన 10 నిమిషాలు కూడా మీరు అమ్మని ధ్యానం చేసుకునే
వెసులుబాటు ఉంటుంది కాబట్టి మీరు ఆ విధంగానైనా మీ నిత్య జీవితంలో కూడా మీరు అమ్మని ప్రార్థించుకోండి. మీరు సన్మాన మార్గంలో నడవండి, ఇతరులకు నష్టపెట్టకుండా ఉంటే మీ జీవితాలు బాగుపడతాయనేటటువంటి సంకల్పం అమ్మది. అదేవిధంగా అమ్మగారి సంకల్పం ఏంటంటే ఈరోజు కోటిలింగ స్థాపన కార్యక్రమం అనేటువంటిది పెద్ద కార్యక్రమం. అందుకే భక్తులతో మనం చేసేది ఏంటంటే మన బంధువులతో కానీ చాలామంది స్థాపన చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు తెలియకుండా కూడా చాలా మంది ఉంటారు. అక్కడ కేవలం 5,000 రూపాయలతోటే ఒక లింగాన్ని స్థాపించడం జరుగుతుంది. వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ తీసుకొచ్చి పూజా కార్యక్రమాలు చేయించి ఆ లింగం అనేటటువంటి శాశ్వతంగా ఉంటుంది మనకు అక్కడ. ఇప్పుడు కొందరు ఏం చేస్తారు, ఊళ్ళో లక్షలు పెట్టి కూడా గుళ్ళు కట్టిస్తారు. గుళ్ళు కట్టిన తర్వాత ఆ గుళ్ళో పూజ లేకుండా పూజ చేసుకోవడం కూడా లేకుంటారు. అటువంటి సంకల్పం ఉన్న వాళ్ళు అక్కడ లింగాన్ని స్థాపిస్తే శాశ్వతంగా ఈ భూమండలం ఉన్నన్ని రోజులు కూడా అక్కడ లింగం ఉంటుంది. ఆ లింగానికి కూడా ప్రతిరోజు పూజా కార్యక్రమాలు ఉంటాయి. ఆ పుణ్యం అనేటటువంటిది కూడా మనకు కూడా లభిస్తుంది. ఇది అమ్మ సంకల్పం కాబట్టి భక్తులందరూ మనకు తెలిసినటువంటి బంధువుల దగ్గర కానీ మిత్రుల దగ్గర కానీ వాళ్ళ కుటుంబాలతో సహా తీసుకొచ్చి ఇక్కడ పూజా కార్యక్రమం చేపిస్తే వాళ్ళకు భక్తి మార్గం కూడా పెరుగుతుంది. వాళ్ళు కూడా ఇంకెంతో మంది భక్తులను తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నారాయణపేటలో చంద్రారెడ్డి గారని సబ్ కలెక్టర్గా గతంలో పనిచేసినారు. వారు వాళ్ళ కుటుంబంతో ఒకసారి అమ్మ ఆశీర్వాదం తీసుకోవడానికి శివానంద దగ్గరకు వచ్చి అమ్మ ఆశీర్వాదం తీసుకొని, నాయనా మా అబ్బాయి అమెరికాలో ఉంటాడు, 3 సంవత్సరాల పెళ్లి చేద్దామంటే అమ్మాయి దొరకలేదు, మాకు అమ్మ ఆశీర్వాదం కావాలి అని మొక్కిపోయినాడు. పోయిన 3 నెలలకే ఆ సార్కు అమ్మాయి గట్టయింది. అబ్బాయి ఇంకా అక్కడే ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు. సార్ పెళ్లి ముందే అమ్మాయిని తీసుకొచ్చి అమ్మ ఆశీర్వాదం తీసుకున్నాడు. ఏంటి నాయన పెళ్లి అయినా తీసుకురంటే, లేదు నాయన మంచి సంబంధం దొరికింది, అమ్మ ఆశీర్వాదం మాకుంది నాయన అని చెప్పేసి ఆయన ముందే కూడా తీసుకుని వచ్చి అమ్మతో ఆశీర్వాదం తీసుకున్నాడు. నేను అనేది ఏంటంటే మనం భక్తి మార్గంలో మంచి సంకల్పంలో ఏ కోరిక కోరుకున్నా అమ్మ దాన్ని తప్పకుండా నెరవేరుస్తుంది. కాబట్టి భక్తులతో నేను మరీ కోరేది ఏంటంటే ఆమె చెప్పినటువంటి సన్మార్గంలో నడుచుకుంటూ ఇతరులకు నష్టం జరగకుండా ఈ కోటిలింగ స్థాపనలో మన వంతుగా మనం పెడుతూ ఇతరులతో పెట్టిస్తే ఆ పుణ్యం కూడా మనకు తప్పదు. కాబట్టి ఈ కోటిలింగ స్థాపన అయ్యేంత వరకు కూడా ఈ చుట్టుపక్కల ఉన్న అటువంటి భక్తులందరూ కూడా దీనికి తమ వంతుగా సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరియు ఉట్లాపూర్ గ్రామ పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. చాలా మంది విలేజ్ వచ్చిన మా గ్రామ ప్రజలే కాక మా విలేజ్ చుట్టుముట్టుకున్న చాలా మంది అమ్మ భక్తులకు పాదాభివందనం చేసి ఒకటే కోరుకుంటున్నాం. ఇంతమంది పెరుగుతారు కానీ ఒక్కరు కూడా అమ్మ ఆజ్ఞ పాటిస్తామని ఎవరు ప్రకటిస్తారు. చెప్పడం మాత్రమే రాజకీయం చెప్తాము, అన్నీ చెప్తాం కానీ అమ్మ ఆత్మకు మేము ఒక విలువ ఇస్తాము, పాటిస్తాము. మా దగ్గర ఏర్పరచుకుంటుంది ఇంచుమించు నా దశ వరకు 10 సంవత్సరాలు దాటిపోయింటుంది. కానీ అందరూ వచ్చి పాదకాలు మోస్తారు, ఊళ్ళో చెప్తారు, పోతారు ఇంటికి. కానీ మా సంవత్సరాలు మన పక్కన వచ్చి ముఖ్యవాడే ఉంటారు. కావాలంటే బయటకు మొక్కుతారు, పోతారు. వీళ్ళందరూ ఇక్కడ చాలా మంది మాట్లాడండి. వీళ్ళందరూ ఒకటే, ఎవరైనా అనుకోని చెప్పేది ఒకటే, ఒక్కరైనా పాటిస్తారా అని అడుగుతున్నారు. పాటించినప్పుడు మనం ఎంత మొక్కినా, మనం విడుదల మొక్కినా మన ఆత్మశాంతి లేనప్పుడు ఏది జరగదు. అమ్మైనా వెంకటరమణైనా ఎవరైనా మన ఆత్మశాంతి ఇస్తే శాంతిస్తారు. లేనప్పుడు మనం ఊరికే ఎదుర్చుకొని మాటలు ఎదుర్చుకొని మనం పాటించినప్పుడు ఇక ఎందుకంటే అది మంచిది కాదని నేను కోరుకుంటున్నాను. కనీసం మా ఊళ్ళో 20-30 మంది అయినా కొద్దిగా చేంజ్ అయితే ముందమ్మలే బాగా చేంజ్ చేయండి. నేను చూస్తున్నారు దండాపురంలో కొద్దిగా చేంజ్ చేయండి. శివనారాయణ గారు కోరుకున్నది ఒకటే, మమ్మల్ని ఒకసారి కోల్పోయిండు. ఇప్పుడు ఒకరు చేంజ్ కానప్పుడు మీరు ఎందుకు వస్తారు గుడికి అని. మేమేం చేయాలని చెప్పడానికి వస్తుంది, 10 మందిలో వినడానికి వస్తుంది, చేయడానికి వస్తుంది. కానీ చేంజ్ కాదు, చెప్పడానికి మధ్యాహ్నానికి చెప్పడానికి వస్తుంది. అందుకే నేను ఏమనుకోకుండా అందరికి పాదాలను చేసుకుంటే కనీసం ఇంట్లో ప్రజలు 10 మంది అయినా చేంజ్ చేస్తారని కోరుకుంటూ